హలో అండి. పెళ్లయిన తర్వాత పుట్టింటికి ఆడపిల్ల రాకూడదా? వస్తే ఇన్ని క్వెషన్స్ ఏస్తారా? అసలు ఎందుకొచ్చావు అని అడుగుతారేంటండి బాబు! అసలు ఎలా ఉన్నావు అని ఒక్కళ్ళు గూడా అడగట్లేదు. మీ అత్తమామతో గొడవ పడ్డావా? మీ హస్బెండ్‌తో గొడవ అయిందా? అందుకే వచ్చేసావా? ఇన్ని క్వెషన్స్ అడుగుతున్నారు. అసలు విషయం ఏంటో కనుక్కోరు గాని, ఇలాంటి మాటలు మాత్రం బాగా ఆడతారు. మాకు తెలిసినోళ్ళు గూడా పుట్టింట్లో అన్ని రోజులు ఉండకూడదు, వెళ్ళిపో అది ఇది అని అంటున్నారంట. అసల ఎందుకో మా అమ్మ నాన్నకి లేని బాధ వాళ్ళకి అసలు అర్థం గాదు. వాళ్ళ పిల్లల ఇంట్లో వాళ్ళు అన్ని రోజులు ఉండొచ్చు. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ ఇళ్లలో అన్ని రోజులు ఉండొచ్చు. కానీ ఇవతలోళ్ళు మాత్రం ఉండకూడదు. ఏంటో ఎప్పుడు మారతారో ఏంటో. అసలు నేను మళ్ళీ ఆంధ్ర ఎందుకొచ్చానంటే ఇంటి పని మీదొచ్చాను. ఆ పని అయిపోగానే వెళ్ళిపోతాను. ఇంకా పనిలో పని దగ్గరలోనే ఉంది పండగ కూడా మా అమ్మ వాళ్ళది. అది అయిపోగానే వెళ్ళిపోతాను. మా తమ్ముడు కూడా ఇంకా రాఖీ పండగకి ఎలాగో అంత దూరం నుంచి మళ్ళీ రాలేవు కదా! ఉండిపో రాఖీ కట్టేసి వెళ్ళు అన్నాడు. ఇంక సరే అని ఉండిపోతున్నాను. ఇరుగు పొరుగు మాటలు పట్టించుకుంటే అస్సలు బతకలేము. మార్నింగ్ అయితే గారెలు, చికెన్ అయితే వండారు. నేనైతే బిర్యానీ ఈసారి చేశాను. సూపర్ వచ్చింది. బాగా వచ్చింది. నైట్‌కైతే ఈ కూర అయితే వండింది. నాకు ఈ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు. నైట్‌కైతే బిర్యానీ మళ్ళీ మా తమ్ముడు తెప్పించాడు. ఇదైతే బావుంది. ఈ పాపకి గుడ్లంటే ఎంత ఇష్టమో గుడ్లే తింటుంది గానీ బిర్యానీ అయితే కొంచెం కూడా తినలేదు. గుడ్లంటే అంత ఇష్టంలా ఉంది చూసారా. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ రోజులు ఉండలేదని మా అమ్మ అయితే కోపం అయిపోయింది. ఓకే అండి. బాయ్.